wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో చాలామంది నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడు ఫ్రీగా ఉండి చాలా టెన్షన్గానే అయితే ఉంటున్నారు. దానికి రెండు కారణాలు. ఒకటి, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ చాలామంది పెరిగారు. సో అండ్ చాలా పేపర్ కొంచెం ఈజీగా ఉంది కాబట్టి చాలామందికి మార్క్స్ ఎక్కువ వచ్చాయి. కాబట్టి నాకు వచ్చిన మార్క్స్కి ఈసారి సీట్ వస్తుందా లేదా, నాకు మార్క్స్ బాగానే వచ్చాయి కానీ అప్లికెంట్స్ పెరిగారు కాబట్టి కట్ ఆఫ్ పెరుగుతుంది అని చాలామంది టెన్షన్ పడుతున్నారు, ఇంక్లూడింగ్ పేరెంట్స్. సో అలాంటి వాళ్ళకే ఈ వీడియోలో గుడ్ న్యూస్. కట్ ఆఫ్ పెరిగినా మీకు ఎక్కువ ఎఫెక్ట్ పడకపోవచ్చు. అది ఏంటి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను, అది కూడా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ద్వారా. కాబట్టి ఇలాంటి మంచి గుడ్ న్యూస్ అందిస్తున్నందుకు ఒక లైక్తో స్టార్ట్ చేయండి. వీడియో అయిపోగానే రాబోయే కాలంలో నీట్కి సంబంధించిన ఆల్ ఇండియా కోటా కానీ, స్టేట్ కౌన్సిలింగ్ కానీ, ఏపీ అయినా తెలంగాణలో అయినా ప్రతి విషయం మన ఛానల్లో అయితే ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అందుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా వీడియో మిస్ కాకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు చేరుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఇప్పుడు వాళ్ళు కాంపిటీటర్స్ కారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయడం ద్వారా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ చిన్న ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తుంటాను కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. ఇవన్నీ లింకులు మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతాయి. సో కమింగ్ టు ద టాపిక్. సో చాలామంది 24 lakhs మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. తర్వాత పేపర్ కొంతమందికి ఈజీగా ఉంది కాబట్టి వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చాయి అని అనుకుంటున్నారు. సో ఎక్కడైతే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అయ్యారో, మార్క్స్ ఇంక్రీజ్ అయ్యారో అలాంటి సమయంలో కూడా గవర్నమెంట్ అనేది ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్, ఒక కాలేజ్ ప్రాపర్గా రన్ అవుతుందా లేదా అని చెకింగ్ అథారిటీ. కొత్త కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా దీని నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఉన్న సీట్లను పెంచుకోవాలన్నా దీని పర్మిషన్ తీసుకోవాల్సిందే. సో ఈసారి ఎన్ఎంసికి చాలామంది కొత్త కాలేజెస్ కానీ ఉన్న కాలేజెస్కి సీట్లు పెంచుకోవాలని అప్లికేషన్ చేయడం అయితే జరిగింది. సో వాటన్నింటినీ ఫిజికల్గా ఎన్ఎంసి టీం వెళ్ళి చెక్ చేసుకొని కరెక్ట్గా ఎస్టాబ్లిష్మెంట్కి ప్రాపర్గా ఫ్యాకల్టీ ఉన్నారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో 112 న్యూ మెడికల్ కాలేజీకి అయితే పర్మిషన్ ఇచ్చింది. 112 అంటే చాలా ఎక్కువ నెంబర్. సో దానివల్ల ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి క్యాండిడేట్స్ ఇంక్రీజ్ అయినా కొంచెం ఎఫెక్ట్ అయితే తగ్గుతుంది. అండ్ సెకండ్ థింగ్, కొన్ని కాలేజెస్ బ్రహ్మాండంగా రన్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు సీట్ కెపాసిటీని పెంచుకోవాలనుకున్నారు. అలా 58 కాలేజెస్కి కొత్తగా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంక్రీజ్ సీట్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అలా మన స్టేట్లలో, మన ఏపీలో, మన తెలంగాణలో ఎక్కడెక్కడ కొత్త కాలేజెస్ అయ్యాయి ఇవన్నీ ఒకసారి స్క్రోల్ చేస్తాను. కొత్త కాలేజెస్ ఏవేవి, తర్వాత ఇంక్రీజ్ అయిన కాలేజెస్, సీట్ కెపాసిటీ ఇంక్రీజ్ అయిన కాలేజ్ ఏవో ఇక్కడ నేను చెప్తాను. కాబట్టి ఒకసారి స్క్రోల్ చేస్తాను, డౌన్గా చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కాలేజెస్ ఇవన్నీ కాలేజెస్ కొత్తగా ఇంక్రీజ్ అవుతున్నాయి, కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. మీ స్టేట్లో ఒకసారి చూసుకోండి, ఏపీలో కానీ తెలంగాణలో కానీ. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు 112 మెడికల్ కాలేజెస్. అండ్ కమింగ్ టు ద 58 కాలేజెస్ ఎవరికైతే సీట్ ఇంక్రీజ్ ఇక్కడ రాసాను చూడండి, యూజీ ఇంక్రీజ్. సో ఇవన్నింటి కాలేజెస్కి సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ కొత్తగా మళ్ళీ ఇంకా అప్లికేషన్స్ ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి వాటిలో ఎన్నింటికి అప్రూవల్ దొరుకుతుంది, ఎన్నింటికి దొరకదు అనే విషయాన్ని మనం రాబోయే వీడియోలో చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వచ్చిన మార్క్స్కి ఏ ర్యాంక్ వస్తుంది అనేది ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది, ఆ వీడియోని ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.